జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్, మోస్ట్ హైప్డ్ మూవీ 'సాంబా'. ఎన్టీఆర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 'వివి వినాయక్‌కు' స్టార్ స్టేటస్ వచ్చాక వీరి కాంబోలో విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ 'సాంబా'. మంచి కంటెంట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. కానీ మిగతా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఫ్యాన్స్‌కు నచ్చే, మెచ్చే కంటెంట్ ఉన్న హీరో ఎలివేషన్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నా జస్ట్ అబోవ్ యావరేజ్‌గా ఆడింది మూవీ. అసలు 'సాంబా' అబోవ్ యావరేజ్‌గా ఆడడానికి కారణాలేంటి? అసలు ఈ సీన్స్ ఎందుకు తీశాను బాబో! అంటూ డైరెక్టర్ ఎందుకు బాధపడ్డాడు? అలాగే బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ గురించి, సృష్టించిన రికార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అది చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అది చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. 'సాంబా' మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టా. నోటీసులు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషా లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. 2003లో 'సింహాద్రి' సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశం ఎత్తుకు చేరింది. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ 'ఆంధ్రవాల'. 'ఠాగూర్' ఫిల్మ్ కంప్లీట్ అయ్యాక వినాయక్‌తో మూవీ చేయాలనుకున్నారు ఎన్టీఆర్. ఈ నందమూరి హీరోను లాంచ్ చేయాలని ప్లాన్ చేసిన కొడాలి నానికి రకరకాల కారణాలతో 'సాంబా' మూవీ దాకా అవకాశం రాలేదు. 'సాంబా' తారక్‌కు నైన్త్ ఫిల్మ్. 9 నంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్. అందుకే 'సాంబా' బాధ్యతలు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నానికి అప్పగించారు. ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రెస్టీజివ్‌గా తీసుకున్నారు నాని. చిన్ని కృష్ణ కాశీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్టోరీ వినిపించారు. ఆ స్టోరీ నరసింహనాయుడు, ఇంద్ర లైనప్‌లా అనిపించింది. దాంతో వినాయక్‌కు 'సింహాద్రికి' బేసిక్ స్టోరీ అందించిన జీఎస్ రావు గారికి కథా బాధ్యతలు అప్పగించారు. కాంచీపురం బ్యాక్‌డ్రాప్‌లో మంచి కంటెంట్‌తో అప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాక్షన్ స్టోరీని రెడీ చేశారు. ఆ కంటెంట్ అందరికీ నచ్చింది. వినాయక్ ఆ స్టోరీకి కొన్ని చేంజెస్ చేశారు. 19 సీన్‌లను కొత్తగా యాడ్ చేశారు. కోన వెంకట్ డైలాగ్స్ కొత్తగా డిజైన్ చేశారు. 'ఠాగూర్' షూటింగ్ మధ్య మధ్యలో 'సాంబా' మూవీ కథను కంప్లీట్ చేశారు వినాయక్. స్క్రీన్ ప్లేను తన స్టైల్‌లో అల్లుకున్నాడు. హీరోయిన్స్‌గా ఆర్తి అగర్వాల్, రక్షితను ఫైనల్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ కోసం నాజర్‌ను అనుకున్నారు. కొన్ని రోజులకు నాజర్‌ను చేంజ్ చేశారు వినాయక్. 2003 అక్టోబర్ 10న ముహూర్తం జరుపుకుంది 'సాంబా'. రాజమౌళి, పూరి జగన్నాథ్ గెస్టులుగా వచ్చారు. 'ఠాగూర్' అప్పటికే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవ్వడంతో వినాయక్‌పై అంచనాలు హెవీగా పెరిగాయి. 'సాంబా' ఇండస్ట్రీ కావాలి సార్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి లెటర్స్ అండ్ ఫోన్ కాల్స్ వేల సంఖ్యలో రాసాగాయి. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక 'నేనున్నాను' మూవీలో ఆర్తి అగర్వాల్ బిజీ కావడంతో డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కాలేదు. తన ప్లేస్‌లో భూమికను సెలెక్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామానాయుడు సినీ విలేజ్, నాచారం, మౌంట్ ఒపేరా పార్క్, ధర్మవరం, కాంచీపురం ఇలా రకరకాల లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంది 'సాంబా'. ఇంతలోనే 'ఆంధ్రవాల' రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయితే అయింది. అందుకే రక్షితను ఈ హీరోయిన్‌గా తీసేసి జెనీలియాని ఫిక్స్ చేశాడు డైరెక్టర్. టోటల్ 90 వర్కింగ్ డేస్ అనుకున్నారు. బడ్జెట్ 12 కోట్ల వరకు తేలింది. ఆ టైంలో 10 కోట్లతోనే స్టార్ హీరో మూవీస్ కంప్లీట్ అయ్యేవి. అలాంటివి 12 కోట్ల బడ్జెట్‌తో రిస్క్ చేశారు నాని. 2004 వేసవిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అయింది. అప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 422 కేంద్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది 'సాంబా'. 'ఆది' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో మూవీ రావడంతో, అలాగే 'ఆంధ్రవాల' ఫ్లాప్‌తో 'సాంబా' మీద అంచనాలు స్కై లెవెల్‌లో చేరాయి. రిలీజ్ రోజు విజయవాడ, గుడివాడ లాంటి చాలా ఏరియాస్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కట్టిన కటౌట్‌ల గురించి హాట్ టాపిక్ అయింది. ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో రచ్చ రచ్చ చేశారు. డే 1 మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఊగిపోయారు. బ్లాక్ బస్టర్ అవుతుందని సంబరాలు కూడా చేసుకున్నారు. రొటీన్ ఫ్యాక్షన్ కథకు మంచి కంటెంట్ తోడవడంతో 'సాంబా'కు ప్లస్ అయింది. రాయలసీమలో విద్యను పెంపొందించడం వల్ల ఫ్యాక్షనిస్టులను
హ్యూమనిస్టులుగా మార్చొచ్చు అనే ఉన్నతమైన అంశంతో మూవీని ప్రజెంట్ చేశారు. ఎన్టీఆర్ టెర్రఫిక్ పర్ఫార్మెన్స్‌తో మూవీని నిలబెట్టారు. డైరెక్టర్ తన మార్క్ ఎలివేషన్‌తో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీను, ఎన్టీఆర్‌ను వొలేసి పట్టుకోవడం, ప్రకాష్ రాజ్ ఇంటికెళ్ళి వార్నింగ్ ఇవ్వడం, తన అక్క చావుకు కారణం తెలిసాక ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్ అండ్ డైలాగ్ డెలివరీ, క్లైమాక్స్‌లో కార్లు మార్చుకుంటూ వెళ్ళడం ఇలా చాలా సీన్స్ పూనకాలు తెప్పించాయి. నటుడిగా ఇంత బరువైన క్యారెక్టర్‌ను ఇంత చిన్న వయసులో ఎన్టీఆర్ ఎలా చేయగలిగాడు అనే డౌట్ చాలా మందికొచ్చింది. విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్, సితార లాంటి చాలా మంది టాప్ యాక్టర్స్ మూవీలో కీ రోల్ పోషించారు. కృష్ణ భగవాన్ తన పంచ్ కామెడీలతో ఆకట్టుకున్నారు. కృష్ణ భగవాన్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్రనే దొరికింది. ఏమండే తల తర్వాత బాదుకొచ్చి ముందు మీ మాంగారింటికి పారిపోదాం పదండి. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు పశుపతి పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఎరా నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఇలా మూవీ ఎంత బాగుంది కానీ ఎందుకు బిగ్గెస్ట్ హిట్ కాలేదు అనే రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. మితిమీరిన హింస, చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఎక్కువయ్యాయి. ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ ఫ్యామిలీని చంపడం కొంత డిస్టర్బెన్స్‌గా అనిపించింది. అలాగే వదినను మరిది బలాత్కారం చేయబోవడం, దానికి ఆమె భర్త సపోర్ట్ చేయడం అస్సలు డైజెషన్ చేసుకోలేకపోయారు చాలామంది ఆడియన్స్. ఈ సీన్ ఎందుకు తీశాను అని వినాయక్ గారు ఇప్పటికి చాలా బాధపడుతుంటారు. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల సాంబా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే కాలేదు. దీంతో బ్లాక్ బస్టర్ కావాల్సిన సాంబా అబోవ్ యావరేజ్‌గా ఆడింది. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే 422 థియేటర్‌లో రిలీజ్ అయిన సాంబా ఫస్ట్ వీక్‌లో 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. 2 ఏరియాస్ తప్ప మిగతా అన్ని ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. నెల్లూరు, గుంటూరు, ఉత్తరాంధ్రలో చాలా ఏరియాస్‌లో ఫస్ట్ వీకు ట్రెండ్ సెట్టర్ రికార్డ్ అయితే నెలకొల్పింది. నెల్లూరు టౌన్‌లో ఫస్ట్ వీకు 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్‌గా సాంబా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఉత్తరాంధ్రలో టోటల్‌గా మొత్తంగా 85 లక్షలు కలెక్ట్ చేసి సంచలనం అయితే సృష్టించింది. యావరేజ్ మూవీతోనే గుంటూరులో 1.5 కోటి షేర్ వసూలు చేసిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. నంద్యాలలోని రామనాథ్ థియేటర్‌లో 53 రోజులకు గాను 12 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. అప్పటిదాకా హిట్ అయిన సినిమాలు 100 రోజులు ఆడినా కానీ ఇంత షేర్ రాబట్టలేకపోయాయి. ఓన్లీ సాంబాకే సాధ్యమైంది ఈ రికార్డు. కాకినాడలోని స్వప్న థియేటర్‌లో 100 రోజులు ఆడి గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఎన్టీఆర్‌వి అప్పటి వరకు 9 సినిమాలు రిలీజ్ అయితే కాకినాడలో 100 రోజులు ఆడిన 6వ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సాంబా. ఇలా టోటల్‌గా 15 కోట్లకు పైగా షేర్‌ను కలెక్ట్ చేసింది. 107 డైరెక్ట్ సెంటర్స్‌లలో 50 రోజులు, 5 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడింది సాంబా. హిట్ టాక్ వచ్చి ఉంటే ఎన్టీఆర్‌కు ఇంకో 25 కోట్ల మూవీ అయ్యేది. ఇక్కడ యావరేజ్ అయ్యాక కన్నడ, హిందీలో డబ్ అవ్వడం, బెంగాలీలో రీమేక్ అవ్వడం టెర్రఫిక్ రికార్డ్. కొన్ని సీన్స్ వల్ల మంచి కంటెంట్ ఉన్న సాంబా అనుకున్న రేంజ్‌లో అయితే ఆడలేదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మూవీ సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం పిచ్చగా నచ్చేసింది సాంబా. చాలా ఏరియాస్‌లో సీమ కోసం శవమెత్తిన సాంబా అంటూ ఆర్ట్ వేశారు అభిమానులు. కొన్ని బీసీ సెంటర్స్‌లో అయితే 100 రోజులు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. ఇప్పుడు టీవీలో వస్తే అస్సలు విడిచిపెట్టం ఈ మూవీని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.